నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇవాళ జరగాల్సిన కార్యక్రమాన్ని ఆదివారానికి వాయిదా వేశారు. హైదరాబాద్ నగరంలోని బాగ్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైంది. పెద్ద మొత్తంలో భవంతులు వెలిశాయి. ఇక మిగిలిన కొద్ది స్థలం కూడా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీన్ని వాహనాల పార్కింగ్ స్థలంగా వినియోగించుకునేవారు. ముళ్ల కంపలు, చెత్తాచెదారం వేసేవారు. హైడ్రా ఏర్పాటు అయిన తరువాత బతుకమ్మ కుంట ఆక్రమణపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ దస్త్రాలు కూడా ఆధారాలుగా చూపారు. రైట్, బతుకమ్మ కుంట ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇవాళ జరగాల్సిన కార్యక్రమాన్ని ఆదివారానికి వాయిదా వేశారు. హైదరాబాద్ నగరంలోని బాగ్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైంది. పెద్ద మొత్తంలో భవంతులు వెలిశాయి. మిగిలిన కొద్ది స్థలం కూడా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీన్ని ఎట్టకేలకు హైడ్రా విడిపించింది. అక్కడ ఒక పార్కు నిర్మాణం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది బతుకమ్మ కుంట. సో ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి, సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఎందుకు వాయిదా పడింది? ఇప్పటికే ధన్యవాదాలు కూడా చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. విహెచ్ లాంటి వారు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీలకు అతీతంగా ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసిందని చెప్పారు. సో ప్రధానంగా గతంలో చాలా సందర్భాల్లో బతుకమ్మ కుంటను ఏర్పాటు చేయాలని విహెచ్ పదే పదే మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి గత ప్రభుత్వాన్ని కూడా. కానీ ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ఆ చొరవ తీసుకున్నారని ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్పారు. సో ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఎందుకు వాయిదా పడింది? హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంట ఈరోజు బతుకమ్మ ప్రోగ్రామ్ని, సాయంత్రం బతుకమ్మ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాల్సి ఉండే రాజశేఖర్. అయితే నిన్నటి నుంచి కూడా ఈరోజు కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో సీఎం ఈ ప్రోగ్రామ్ని అయితే వాయిదా వేయడం జరిగింది. ఇక ఈరోజు జరగాల్సినటువంటి ప్రోగ్రామ్ని ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్నట్టుగా కూడా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు. అయితే ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, ఇట్లాగే నాలాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్కులు, ఇతర స్థలాలను రక్షించడంలో భాగంగా హైడ్రాను తీసుకురావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నేపథ్యంలో ఏదైతే చెరువులు, కుంటలను రక్షించే ఉద్దేశంతో ఈ హైడ్రా అయితే పనిచేస్తుంది. ముఖ్యంగా నాలాలపై కానీ చెరువులకు సంబంధించి ఆక్రమణలను తొలగించి అక్కడ రీస్టోర్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని గతంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. కేవలం ఆక్రమణను తొలగించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని చెరువులను కానీ కాపాడే ఉద్దేశంతో పూర్తిగా వాటికి రీస్టోర్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా హైడ్రా చేపడుతుందని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బతుకమ్మ కుంట కూడా, అంబర్పేటకు సంబంధించినటువంటి బతుకమ్మ కుంట కూడా గతంలో 1962-63 రికార్డ్స్ ప్రకారం 14 ఎకరాల్లో చెరువు, అట్లాగే 2 ఎకరాల్లో బఫర్ జోన్ ఉండేది. మొత్తం 16 ఎకరాలకు
సంబంధించినటువంటి బతుకమ్మ కుంట కాలం గడిచే కొద్దీ కూడా ఆక్రమణలు పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కేవలం 5 ఎకరాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. హైడ్రా ఏర్పడిన తర్వాత ఏదైతే 5 ఎకరాల 15 గుంటల స్థలం ఏదైతే ఉందో అదే చెరువు స్థలాన్ని డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాటర్ రిస్టోర్ చేయడము, సేమ్ టైం చుట్టూ వచ్చేటువంటి ఆక్రమణలు అడ్డుకోవడంలో భాగంగా కూడా వాటికి నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. పైనుంచి వచ్చేటువంటి వాటర్కి సంబంధించి కానీ సేమ్ టైం అవుట్ఫ్లోకి సంబంధించి కూడా ఒక తూమును కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం సుమారు ప్రభుత్వం నుంచి 7 కోట్ల రూపాయల వరకు కూడా వీటి కోసం హైడ్రా తరపున ఏదైతే బతుకమ్మ కుంట డెవలప్మెంట్ కోసం సుమారు 7,15 లక్షల రూపాయలు ఖర్చు చేసి దీన్ని రీస్టోర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ సిటీలో ఒక రోల్ మోడల్గా కూడా ఇటు హైడ్రా బతుకమ్మ కుంట తర్వాత సున్నం చెరువును కూడా డెవలప్ చేయనున్నట్టుగా కూడా హైడ్రా కమిషనర్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే సహజ సిద్ధమైనటువంటి చెరువులు కుంటలను కాపాడుకుంటే ఏ విధంగా ఉంటుంది, అట్లాగే సుందరీకరణ పనుల తర్వాత ఆ ఫలితం ఎలా ఉంటుంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ఒక శాంపిల్ వర్క్గా కూడా ఈ బతుకమ్మ కుంటను ప్రభుత్వం కానీ ఇటు హైడ్రా కానీ ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బతుకమ్మ కుంట దగ్గర కూడా బతుకమ్మ ఉత్సవాలను ఏర్పాటు చేయాలి. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిహెచ్ఎంసీ మేయర్ ఇతర మంత్రులు కూడా పాల్గొనేలాగా ఈరోజు షెడ్యూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి శానిటేషన్ కానీ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కానీ ఇటు హైడ్రా సిబ్బంది కానీ డిఆర్ఎఫ్ ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పనులు చేసినప్పటికీ కూడా నిన్న ఈరోజు కురిసినటువంటి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకున్నట్టుగా కూడా జిహెచ్ఎంసీ మేయర్ అయితే ప్రకటించడం జరిగింది. ఇదే ప్రోగ్రామ్ని 28వ తేదీకి కూడా వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రోగ్రాం వాయిదా పడడం, సేమ్ టైం రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం, ఈ వర్షాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం, ఎట్లాగైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సహాయక చర్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం, సేమ్ టైం ఒక ఎమర్జెన్సీ కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం, ఇతర ప్రభుత్వ విభాగాలను అందుబాటులో ఉంచాలని చెప్తూ కూడా ఈరోజు సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. సో ఇట్లా ఇంపార్టెంట్ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా వర్షాకాలానికి సంబంధించి వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతగా దీనికి సంబంధించి ప్రభుత్వ తరపున ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సేమ్ టైం ఈ వర్షాలకు ఇటు కూర్చోవడం వల్ల కారణంగా కూడా ఈ బతుకమ్మ కుంట ప్రోగ్రామ్ ఈరోజు అయితే వాయిదా పడింది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. రైట్, ఇక జూ